హలో అండి. 2024 సంవత్సరంలో దేవి నవరాత్రుల గురించి తెలుసుకుందామండి. అమ్మవారు మనకి ఏ రోజు ఏ అలంకరణలో కనిపిస్తారు, 9 రంగుల చీరలేంటి, నైవేద్యం ఏం సమర్పించాలి, అమ్మవారికి ఏ పువ్వులతో పూజ చేయాలి, ఏ మంత్రం జపించాలో మనం తెలుసుకుందామండి. దేవి నవరాత్రులు మనకి ఏ రోజు ప్రారంభమవుతుంది, ఏ రోజు ముగుస్తుంది, అమ్మవారు అలంకారాలు ఏంటో కూడా మనం తెలుసుకుందామండి. మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారండి దేవి నవరాత్రులు. దేవి శరన్నవరాత్రులు, దుర్గాదేవి నవరాత్రులు అని కూడా పిలుస్తారండి నవరాత్రుల్ని. అమ్మవారు మనకి 9 రోజులు 9 అవతారాల్లో కనిపిస్తారు. అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఏంటో మనం తెలుసుకుందామండి. ఆ రోజు మనం ఇంట్లో ఏ నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించాలి కూడా తెలుసుకుందాం అన్నమాట. మనకి విజయవాడలో దుర్గాదేవి నవరాత్రులు అండి, అదే శ్రీశైలంలో బ్రహ్మరాంబిక దేవి నవరాత్రులు అనమాట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారండి. మీకు ఏ ప్రాంతం మీకు దగ్గరగా ఉంటే ఆ ప్రాంతం లాగా మీరు చేసుకోవచ్చు అనమాట. నేనైతే చెప్పేది మొత్తం దుర్గాదేవి విజయవాడలో జరిగే కనకదుర్గమ్మ దేవి అలంకారాలు అయితే ఈ వీడియోలో అప్లోడ్ అవుతాయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో కూడా విజయవాడలో జరిగే దేవి నవరాత్రుల్లో అమ్మవారు ఏ ఏ ఏ అలంకరణలో కనిపిస్తారో మనం తెలుసుకుందామండి. ముందుగా మనకి దేవి నవరాత్రులు ప్రారంభం మరియు ముగింపు తేదీలు తెలుసుకుందాము. దేవి నవరాత్రులు అండి ప్రారంభం మరియు ముగింపు తేదీలు 2024 అక్టోబర్ 3 గురువారం పాడ్యమితో మొదలయ్యి 2024 అక్టోబర్ 11 శుక్రవారం నవమితో ముగుస్తాయండి. దేవి శివనవరాత్రుల్లో మొదటి అలంకరణ అండి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. 2024 అక్టోబర్ 3 గురువారం రోజు అండి. ఆ రోజు పాడ్యమి తిథి అనమాట. మనకి అక్ష నక్షత్రం వచ్చిందండి, హస్త నక్షత్రం. అమ్మవారు మనకి లేత గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన పువ్వులు ఎర్ర మందారాలు, గులాబీ పువ్వులు, 9 పువ్వులతో పూజనే చేసుకోవాలండి. ఆ రోజు అమ్మవారికి మనం బాల సూత్రాలు, అష్టోస్త్రాలు, ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవియే నమః అంటూ పూజ చేసుకోవాలండి. అమ్మవారికి బెల్లం పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. దేవి నవరాత్రుల్లో రెండో అలంకరణ అండి 2024 అక్టోబర్ 4 శుక్రవారం రోజున విద్యా తిథి అండి. ఆ రోజు చిత్తా నక్షత్రం అనమాట. ఆ రోజు అమ్మవారు మనకి శ్రీ గాయత్రి దేవిగా అలంకరిస్తారు. అమ్మవారికి నారింజ రంగు చీర లేదా కనకాంబర రంగు చీరతో దర్శనమిస్తారండి. అమ్మవారికి మనం పూజ చేయాల్సిన పుష్పాలు ఏంటంటే తామర పువ్వులు లేదా కలవ పువ్వులతో పూజనే చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు మనం జపించాల్సిన మంత్రం గాయత్రి మంత్రం స్తోత్రం, లేదంటే ఓం శ్రీ గాయత్రి మాతే నమః అంటూ ఆ రోజు అమ్మవారికి నైవేద్యం నిమ్మకాయ పులిహార స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. మనకి దేవి శివనవరాత్రుల్లో 3 అలంకరణ అండి 2024 అక్టోబర్ 5 శనివారం రోజున వచ్చిందండి. తదియా తిథి. ఆ రోజు స్వాతి నక్షత్రం ఉందండి. అమ్మవారు మనకి గంధపు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన పుష్పాలు ఏంటంటే మల్లె పువ్వులు, పొగడ పువ్వులతో మనం పూజనే చేసుకోవాలండి. ఆ రోజు అమ్మవారు మనకి శ్రీ అన్నపూర్ణ దేవిగా అయితే దర్శనమిస్తారు. అమ్మవారికి మంత్రం అన్నపూర్ణ అష్టోస్త్రం లేదా ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమః అంటూ పూజ చేసుకోవాలి. ఆ రోజు అమ్మవారికి నైవేద్యం గారెలు దద్దోజనంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. దేవి శివనవరాత్రుల్లో 4వ అలంకరణ అండి 2024 అక్టోబర్ 6 ఆదివారం రోజున వచ్చిందండి. ఆ రోజు చవితి తిథి ఉందన్నమాట. విశాఖ నక్షత్రం అండి. అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి బంగారు రంగు చీరలు దర్శనమిస్తారండి. పూజ చేసుకోవాల్సిన పుష్పాలు ఎరుపు కలువ పువ్వులు, ఎరుపు గులాబీ రంగు పువ్వులతో పూజ చేసుకోవాలి. అమ్మవారికి లలితా అష్టోత్సరం చదువుకోవాలండి. పూజ చేసేటప్పుడు ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవియే నమః అంటూ పూజ చేసుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అండి చక్కెర పొంగలి లేదా పరమాన్నం మనం ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. చక్కెర పొంగలి మనకి పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. దేవి శివనవరాత్రుల్లో 5వ అలంకరణ అండి 2024 అక్టోబర్ 7 సోమవారం రోజునండి. పంచమి తిథి వచ్చిందనమాట. ఆ రోజు అనురాధ నక్షత్రం ఉందండి. ఆ రోజు అమ్మవారు మనకి శ్రీ మహాచండీ రూపంలో కనిపిస్తారు. పసుపు రంగు చీరలో లేదా బంగారు రంగు చీరలో అమ్మవారు అలంకరిస్తారండి. పసుపు పువ్వులతో పూజ చేసుకోవాలి ఆ రోజు అమ్మవారికి. అమ్మవారికి పూజ చేసుకోవాల్సినప్పుడు జపించాల్సిన మంత్రం అండి మహాచండీ స్తోత్రాలు లేదా అష్టోస్త్రాలు.
ఆ రోజు మంగళ చండికే సూత్రాలు ఇలాగా మనం ఆ రోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు చదువుకోవాలండి. లేదా ఓం శ్రీ మహాచండీ దేవియే నమః అంటూ కూడా మనం పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పించాలండి. శరన్నవరాత్రుల్లో 6వ రోజండి అలంకరణ 2024 అక్టోబర్ 8 మంగళవారం రోజున వచ్చిందండి. షష్ఠి తిథి అండి. ఆ రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉందన్నమాట. ఆ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకి దర్శనమిస్తారు. అమ్మవారు గులాబీ రంగు చీరలో అయితే మనకు కనిపిస్తారండి. తామర పువ్వులు లేదా తెల్లని కలువ పువ్వులు, గులాబీ పువ్వులతో అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. అమ్మవారికి జపించాల్సిన మంత్రం అండి లక్ష్మీ అష్టోత్తరం, లేదా అమ్మవారికి ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అంటూ పూజ అనేది చేసుకోవాలి. ఆ రోజు అమ్మవారికి కీరన్నం ఇంకా పూర్ణాలు, రవ్వ కేసరి మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. దేవి శివనవరాత్రుల్లో మనకి 7వ అలంకరణ అండి. ఆ రోజు 2024 అక్టోబర్ 9 అండి, బుధవారం రోజున వచ్చింది. సప్తమి తిథి అండి, మూల నక్షత్రం. ఆ రోజు శ్రీ సరస్వతి దేవిగా దేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అక్షరాభ్యాసం చేయించుకోవాల్సిన శుభ సమయం అండి. ఉదయం 9:03 నుంచి 9:27 వరకు బాగుందండి. సాయంత్రం 4:07 నుంచి 4:30 వరకు అయితే మనకి అక్షరాభ్యాసానికి బాగుంది, మంచి సమయం ఉందండి. మనకి అమ్మవారు తెలుపు రంగు చీరల దర్శనం ఇస్తారు. పువ్వులు తెల్లని పువ్వులతో పూజ చేయాలి. అమ్మవారికి ప్రసాదం దద్దోజనంగా నైవేద్యం సమర్పించాలి. మనకి పాయసం దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఓం శ్రీ సరస్వతి దేవియే నమః అంటూ పూజ అనేది చేసుకోవాలన్నమాట. దేవి నవరాత్రుల్లో మనకి 8వ రోజు అండి అలంకరణ 2024 అక్టోబర్ 10 గురువారం రోజున వచ్చిందండి. అష్టమి తిథి అండి. ఆ రోజు దుర్గాష్టమిగా జరుపుకుంటాము. అంటే ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం అనమాట. ఎరుపు రంగు చీరలో అమ్మవారు దర్శనం ఇస్తారు. అలంకరణ వచ్చేసి శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారండి. అమ్మవారు మనము ఎరుపు పువ్వులతో పూజ అనేది చేసుకోవచ్చు. దుర్గాదేవికి పూజ చేసేటప్పుడు దుర్గాదేవి స్తోత్రాలు లేదా అష్టోత్తరం ఓం శ్రీ దుర్గాదేవియే నమః అంటూ పూజ చేసుకోవాలండి. ఆ రోజు అమ్మవారికి మనము నైవేద్యం అండి పులగం లేదా కదంబం మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు అనమాట. 8వ రోజు అమ్మవారు మనకి శ్రీ దుర్గాదేవిగా అయితే దర్శనమిస్తారు. దేవి శివనవరాత్రిలో 9వ అలంకరణ అండి 2024 అక్టోబర్ 11 శుక్రవారం రోజునండి. నవమి తిథి వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్రం అనమాట. ఆ రోజు అమ్మవారు శ్రీ మహిషాసున మర్దినిగా మనకి దర్శనమిస్తారు. కాఫీ లేదా నీలం రంగు చీరలు అమ్మవారు దర్శనమిస్తారండి. నల్ల కలువలు లేదా శంఖం పువ్వులతో పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఓం శ్రీ మహిషాసున మర్దిని దేవియే నమః అంటూ పూజ చేసుకోవాలి. ఆ రోజు అమ్మవారికి మహిషాసున మర్దిని సూత్రాలు ఉంటాయండి. దాంతో పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అమ్మవారికి మనం నైవేద్యం అండి చింతపండు పులిహార, గారెలు, వడపప్పు, పానకం ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. దేవి శివనవరాత్రుల్లో 10వ అలంకరణ అండి 2024 అక్టోబర్ 12 శనివారం రోజున వచ్చిందండి. దశమి తిథి. ఆ రోజు శ్రావణ నక్షత్రం అండి. అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. ఆకుపచ్చ రంగు చీరలు అయితే మనకి అమ్మవారు దర్శనమిస్తారండి. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు, మంచి వాసన గల పువ్వులతో పూజ అనేది చేసుకోవాలండి. అమ్మవారికి ఆ రోజు రాజరాజేశ్వరి దేవి స్తోత్రాలు లేదా ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమః అంటూ పూజ చేసుకోవాలి. ఆ రోజు అమ్మవారికి శాకాన్నం లేదా మహా నైవేద్యం అండి. ఇన్ని రోజులు చేసిన నైవేద్యం ఉంటుంది కదా, అందులో ఏదో ఒక నైవేద్యం చేసి మన అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట, నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇది తెలుసుకున్నాం కదండి అమ్మవారు అలంకారాల గురించి, నైవేద్యాలు, ఏ రోజు ఏ మంత్రము అన్నీ తెలుసుకున్నారు కదండి వీడియోలో. పూజ ఏ విధంగా చేసుకోవాలి అండి అంటే, కొంతమంది కలశం పెట్టుకొని అఖండ దీపం 9 రోజులు దీపం పెట్టుకొని పూజ చేసుకుంటారండి. కొంతమంది ఇలాగా అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ అనేది చేసుకుంటారనమాట. ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు చేసుకుంటారండి. కొంతమంది ఏంటంటే 9 రోజులు దీక్షగా ఉంటారు, అంటే ఏమి తినకుండా ఓన్లీ ఫ్రూట్సే తిని ఆ రోజు పూజ అంతా చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఒక పూట భోజనం అనేది చేస్తారనమాట. దేవి నవరాత్రుల్లో ఏ రోజు ఏ అమ్మవారు మనం తలుచుకొని, మన దగ్గర లక్ష్మీదేవి ఫోటో ఉన్నా సరే, లేకపోతే దుర్గాదేవి ఫోటో ఉన్నా సరే, మనం లేదు అనుకుంటే ఏ ఫోటో లేకపోయినా సరే అమ్మవారిని మనసులో తలుచుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. పూజ ఏ విధంగా చేసుకోవాలో నేను మరొక వీడియో అయితే పెడతానండి. ఈ వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నేను ఇంకా కొన్ని వీడియోస్ అంటే ప్రతిరోజు ఏ మంత్రం ఏ టైంలో పూజ చేసుకోవాలో కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.